హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎగ్ దోశల పిండితో ముందు దోశ వేసుకొని దాని మీద ఒక ఎగ్ పగలగొట్టి వేసానండి. దాని మీద ఆ ఎగ్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చక్కగా దానిలో మనం కారం, మసాలా కారం ఉంటే మసాలా కారము చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా కారం చల్లుకోవాలి. కారం చల్లుకున్న తర్వాత పెప్పర్ అంటే మిరియాల పొడి కూడా ఉంటే మిరియాల పొడి కూడా చల్లుకోండి. చల్లుకున్న తర్వాత చక్కగా ఒకవైపు కాలిందనుకోండి, ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోండి. మీకు ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ దోశ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.